పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మాట్లాడుతూ అసలు ఈ పేలుళ్లు వెనక బీజేపీ హస్తం ఉంది, ఇంకెవరూ లేరు. బీజేపీ వచ్చే ఎన్నికల కోసం అంటే పంజాబ్లో 2027 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రిపరేషన్ చేసుకుంటుందని సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడితే ఎవడైనా నోట్లో ఊసేస్తారు. కొంచెమైనా సిగ్గు ఉండాలి. ఒక రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రివి, అధికారివి, ఎంక్వైరీ చేయొచ్చుగా. ఎంక్వైరీ స్టార్ట్ చేసి అందులో ఏమైనా నిజాలు ఉంటే ఆ ప్రూఫ్లు ప్రపంచానికి చూపించవచ్చుగా, మీడియా ముందు పెట్టవచ్చుగా. ఖచ్చితంగా అప్పుడు బీజేపీ పరువు పోద్ది దేశం మొత్తం మీద కూడా. ఇప్పుడు మొత్తం దేశం మొత్తం మీద నీకు అధికారం లేకపోవచ్చు, నీ రాష్ట్రంలో నీకు అధికారం ఉంది కదా, నువ్వే కదా ఇప్పుడు అక్కడ సుప్రీం ఆ రాష్ట్రానికి. మీరు ఏ ఎంక్వైరీ చేస్తే ఎవరు సపోర్ట్ చేయరు? ఖలిస్తానీ ఉగ్రవాదులు అంటే ఖలిస్తానీ లిబరేషన్ ఆర్మీ మేమే పేల్చాము. మేము ఎందుకు పేల్చామంటే మా అమృత్ సింగ్ అప్పటి ఒక ఉగ్రవాదిని పోలీసులు చంపేశారు కదా, ఆ ఉగ్రవాది అమృత్ సింగ్ని మీరు చంపినందుకు ప్రతీకార దాడులు చేశామని చెప్తున్నారు వీళ్ళు. మరి ఇంత స్పష్టంగా చెప్పినా కూడా ఖలిస్తానీ ఉగ్రవాదుల సంకనాకలేక బీజేపీ పేరు చెప్తున్నావంటే భయమే కదా నీకు. రేపు రాబోయే ఎన్నికల కోసం నువ్వు కూడా ఇప్పటి నుంచే ఈ విధంగా బీజేపీని విమర్శిస్తూ నువ్వేదో తోపు తురుములాగా మాట్లాడితే నీకు రేపు గెలవడానికి అవకాశం ఉంటుందనే కదా. అంటే ఇది రాజకీయమే కదా. ఖలిస్తాన్ ఉగ్రవాదులు మాట్లాడకపోతే, ఈ పేలులకి ఎవడు బాధ్యత తీసుకోకపోతే నువ్వు చేసినటువంటి ఆరోపణలకు ఒక అర్థం ఉంటుంది. కానీ అధికారం నీ చేతిలో ఉంది కాబట్టి అప్పటికి కూడా నువ్వు బీజేపీ పేరు ఎత్తకూడదు. ఎంక్వైరీ చేసి ఆ ఆధారాలతో సహా మీడియా ముందుకు వచ్చి నువ్వు చూపిస్తే అప్పుడు బీజేపీ నువ్వెందుకు తిట్టాలి? ప్రపంచమంతా కూడా తిడుతుంది, దేశమంతా కూడా విమర్శిస్తుంది, దేశమే వాళ్ళని ఉమ్మేసి పక్కకు పడేస్తారు. కానీ నువ్వు చేసినటువంటి ఆరోపణలకి ఇప్పుడు నీ నోట్లోనే ఉమ్మేసేయాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తివై ఉండి కేఎల్ఏ మేమే చేశామని ఒక ప్రకటన తెలిసినా, ఒక ప్రకటనలో తెలిపినా కూడా ఇంకా నువ్వు బీజేపీ పేరు ఎత్తున్నావు అంటే మీకు బీజేపీ అంటే అంత భయం. రేపు ఖచ్చితంగా 2027లో గెలుస్తుందనే భయం మీకుంది. దేశం మొత్తం క్లీన్ స్వీప్ చేయబారేస్తుంది బీజేపీ, ఆ భయం మీలో ఉంది ఇప్పుడు.